Hi guys, మీకు తెలుసు I am Demon Samurai. అసలు చాలా వచ్చేసింది. సరే గైస్, ఈరోజు నేను మీకు కొన్ని వెపన్స్ ఎలా వాడాలని నేర్పిస్తాను. ఒకటి పారాగాన్ కూడా ఎలా వాడాలి. ఈ పారాగాన్కి ఇలాంటి పాసివ్ అగ్రెసివ్ బేస్ మాత్రం మనం పెట్టుకోవాలన్నమాట. నెక్స్ట్ హార్నెట్ దీని మెకానిక్స్ తెలియాలి గైస్ మీకు. సరే గైస్, ఫస్ట్ మీకు వాటర్ వాడాలని నేర్పిస్తాను గైస్. ఎప్పుడు ఇలాంటి వాటర్ వెనకాల ఉన్నది గైస్. మనం పారాగాన్ ముందుకు వెళ్ళింది అయితే ఉంటుంది చాలా, ఎందుకంటే పారాగాన్ హెచ్పి చాలా అంటే చాలా లేదు. ఇప్పుడు మీరు ఇంకా పవర్ఫుల్, అందరూ చాలా పెద్ద పెద్ద ఉంటారనుకుంటే చూడండి గైస్, వాడు ఇలా వస్తున్నాడు కదా, మన ఇది సైడ్కి పెట్టి చూస్తారు. ఇలా పక్కకు వదిలినప్పుడు మనకి వర్డ్ అవుట్ చేసి ఇంకా చూసే వంపు తిరుగుతుంది. ఈ మ్యాప్ అసలు దీనికి అంత బాగుండదు, చాలా బాగుంది. నేను అలాగనే సింటే పవన్ వేసి ఈసారి వాషర్ మళ్ళీ ఇదే పడింది. ఓకే గైస్, ఇప్పుడు నేను ఈసారి ఇంకా రష్యింగ్ ఆల్మోస్ట్ సంథింగ్
భయ్ ఏమని చెప్పారు చూడండి హెచ్పి బతుకుంది. విహాన్ శర్మ నాకు అడ్డంగా దొరుకుతున్నాడు గేస్ విహాన్ శర్మ. చూసారు గైస్ ఇప్పుడు ఇలాగే మనం వేసుకుంటున్నాం. చూసారు కదా ఎప్పుడు మనం స్పీడ్ రషింగ్ చేయకూడదు. చూసారు కదా ఆడినట్లాగా 6తో చంపేసాడు చేసిన చాలా ఇప్పుడు చూసారు కదా దీనికి ఒక వెనం అని ఉంటుంది. ఇప్పుడు చూసారు కదా గైస్ ఇది కరువు అవుద్ది అనమాట. అది చూడండి పోయింది కదా చాలా మాత్రం పోయింది. నా విహాన్ శర్మ కన్నా 6 సార్లు 7 సార్లు సెమిషన్కి వేసి నేను తెలిసిన చూసన్నా విహాన్ శర్మ. సరే ఇప్పుడు మనం దీన్ని కాసేపు మార్చేసి ఇప్పుడు మనం ముందు ల్యాన్సర్ పెట్టేస్తాం. ఇప్పుడు మనం జమున పెట్టుకుందాం. మీకు జమున కూడా ఎలా వాడాలో చూపిస్తాను. పైన నేను షాలిని కూడా ఎక్కద్దు.
ఇది నాకు స్పిన్స్ వచ్చిన ఫస్ట్ లెజెండరీ వెపన్ గైస్. షిట్ మ్యాన్ షిట్. ఇప్పుడు గన్ ఉంది కదా, సరే జైన్ అనేది ఎప్పుడు మనం రెండు కలిపి ఫైర్ చేయకూడదు కదా, ఎందుకంటే కొన్నిటికి వేరుగా ఉంటుంది కదా, రెండు కలిపి గుద్దేసుకునే ఛాన్సెస్ కూడా ఉంటాయి కదా. రెండిట్లు కలిపి వదలకూడదు, వదిలితే రెండిట్లో ఎఫెక్ట్స్ కలిసిపోతాయి కదా, కొద్దిగా తక్కువ డ్యామేజ్ పడుద్ది అనమాట మనం చేసే డ్యామేజ్. చాలా జైనాలు ఉన్నాయి. కొన్ని స్ట్రీమ్లో కూడా ఉన్నాయి, మర్చిపోయింది బాల్స్ కదా. దొరకనే ఉండి నా ఓరి అంటే నేను చెక్కేస్తే ఎలా కంప్లీట్ చేసేసి నన్ను రీపేర్ చేసి ఇక్కడ అవుట్లోనే చేసేది. ఆ ఓల్కి వేసేస్తుంది కదా అందరికీ. అయితే తింటుంది. ఏంటి చేసి ఇంత పోతున్నాడు. అయితే ఈసారి మనం స్టార్టింగ్ ఓరియాన్ వేయాలి గైస్. అయితే ముందు అక్కగానే కానీ చంపేయాలి. వరే వచ్చేస్తా. వచ్చేసాడు గజుడు. నాకైనా అవసరం లేదు కదా, ఎస్సీ గేమర్ కూడా ఒక్కటి చేస్తే చాలు చేసింది. మ్యాచ్ అయిపోయినట్టు.
బురాండా బురాండా ఫన్గా సేమ్ స్ట్రాటజీ. ఓ స్టార్టింగ్ ఓల్డ్ చేసుకొచ్చాడు కదా ఈసారి. ఓ అకాగామి ఇప్పుడు మనకి మన అవుట్లో రావాలి. అమ్మయ్యా గైస్, నాకు ఎక్స్ట్రా గేమ్ ఆడుకున్నా కొంచెం బెస్ట్ అయిపోయింది. వాడు ఒక్క వరల్డ్ కప్ వాడి దగ్గర మంచి వెపనే లేదు, మంచి మిస్టేక్ లేదు గైస్. వాడు వరల్డ్ వేసేదానికి నా అవుట్లో రెడీగా ఉంది. నాకు తెలిసి లాన్సర్ అది వరకు లాన్సర్ ఈరోజుకి ఇంతే, బాయ్.